మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్ళాలి అని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని అనుమతించారు. అంటే పర్మిషన్ కోసం. యూరప్ పర్యటన అంటే యూకే, అంటే వాళ్ళ కుమార్తెలు అక్కడే చదువుకుంటూ ఉన్నారు కాబట్టి, అక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళి యూకే పర్యటనకు వెళ్ళి తిరిగి వస్తారు. మామూలుగానే ఇయర్లీ ఒకసారి అట్లా వెళ్తూ ఉంటారు. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి నెక్స్ట్ మంత్ 5th వరకు వెళ్ళడానికి కోర్టు అనుమతించింది. అంటే ఆ టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు. బహుశా అన్ని రోజులు వెళ్తారా, లేకుంటే ఎప్పుడన్నా తొందరనే వెళ్ళి తొందరగా వస్తారా తెలియదు, చూడాలి. ఇది వార్త. జగన్ గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అన్నది వార్త. దీన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఎట్లా రిపోర్ట్ చేస్తుంది తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, సేమ్ పదాలు. జగన్ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చిపోమని చెప్పి కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ పనిచేయలేదని కోర్టులలో పిటిషన్లు పడ్డాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు దేశాన్ని ఇడిచి వెళ్ళిపోయే కంటే ముందే ఇవి ఇచ్చిపోవాలని చెప్పి కోర్టు స్ట్రిక్ట్గా చెప్పింది జగన్మోహన్ రెడ్డికి. ఉన్నట్లుగా హఠాత్తుగా దేశం నుంచి ఎందుకు మాయమైపోతున్నాడో అని చెప్పి పొలిటికల్ వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉన్నాయి. ఇంకా దారుణంగా చెబుతున్నారు. ఇవన్నీ చెప్పారు, ఇంకా దారుణంగా ఉన్నాయి. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా, విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అన్నదాన్ని ఇలా కూడా చెప్పొచ్చా? అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు తన కుమార్తెల దగ్గరికి విదేశీ పర్యటనకు వెళ్తే మాత్రం దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? అధికారంలో ఉన్న చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంకో ఉప ముఖ్యమంత్రి విదేశాలకు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తున్నారన్న సమాచారం కూడా జనానికి తెలియదు. వాళ్ళకి మాత్రం వ్యక్తిగత పర్యటనలు అవుతాయా? మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కుమార్తెల దగ్గర పోతే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? అసలు ఎంత దారుణమైనటువంటి టీవీ ఛానళ్ళు, పత్రికల మధ్య మనం ఉన్నాము చూడండి. ఎంత తీవ్ర ద్వేషంతో కుసించుకుపోతున్నటువంటి మీడియా అనే ముసుగులు కప్పుకున్నటువంటి పనికిమాలిన మనుషుల మధ్య మనం ఉన్నామో చూడండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, కీలక వ్యక్తులు విదేశాలకు వెళ్తే ఏ దేశం వెళ్ళినరో చెప్పరు, ఎప్పుడు వెళ్ళినరో చెప్పరు, ఎప్పుడు వచ్చినరో చెప్పరు. అసలు అప్డేట్స్ కూడా ఉండవు. కానీ జగన్ గారు వెళ్ళే కంటే ముందు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు తిరిగి వస్తారు అంతా వాళ్ళు ఒక షెడ్యూలే రిలీజ్ చేసి వెళ్తారు. ఆయన కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడట. వీళ్ళు టీవీ ఛానల్ అట, ఇవి పత్రికలట. వాళ్ళది కాదులేండి, వీళ్ళని ఇంకా నమ్మి, ఇంకా చూసి చదివి వీళ్ళకి మద్దతు ఇస్తుంటారు చూడండి. అటువంటి వాళ్ళు ఉంటే ఏముంది, ఇట్లాంటి వాళ్ళు ఇంకెంత పిచ్చితనమైనా ప్రదర్శిస్తారు.